दामोदराय नमः गंगाजनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अंतर्धाय नमः ब्रजोत्तमाय नमः दोक्षयाय नमः माधवा केशवा मधुसूदन विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयं मनसार स्वामिनि कोलिचि हारतुलीरम्मा श्री सत्यनारायणुनि सेवकुरारम्मा ज्योतिरात्मा नारायण परः नारायण परः नारायण परो ध्यानं नारायण परः. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న రాత్రి కొత్త కోడలు గృహప్రవేశం చేసిందనమాట. సో పిల్లతో పాటుగా మాకు ఇవన్నీ కూడా సారే అన్నట్టు సారే ఇంకేంటక ఒడిబియ్యంలో పంపించాల్సినవన్నీ కూడా వాళ్ళు పంపించారు. సారే డబ్బాలు కూడా ఇచ్చిండ్రు. అవన్నీ స్టీల్ డబ్బాలు, చాలా పెద్ద పెద్ద డబ్బాలు, 5 డబ్బాలు ఇచ్చారు. వాటిలలో అతిరిసాలు, అన్ని రకాల అటుకులని, లడ్డూలు, కరిజకాయలు, చకిలాలు అట్లాంటివి ఇచ్చారు. పైగా వెండి సామాను కూడా 2 తులాల దాకా 2 కిలోలు సారీ 2 కిలోలు బంగారం తులాలని అదే అలవాటు. ఈ వెండిని కూడా తులాలే అంటున్నాను. సారీ అంటే నా పెళ్ళప్పుడు నాకు అలా అంతకుముందు నాకు తెలియదు కూడా తెలియదు. సారీ అంటే అన్ని డబ్బాలలో అన్ని వేసిస్తారు కదా పలహారాలు. అవి నా పెళ్ళప్పుడు నాకు ఎక్స్పీరియన్స్. అవి పలహారాలు సారే. అది కాకుండా పసుపు, కుంకుమ, శనగలు, పచ్చపిండి, కొబ్బరి గిన్నెలు ఇవన్నీ కలిపి పసుపు కుంకుమ పిల్లతో పాటుగా పుట్టింటి నుంచి అత్తింటికి పంపిస్తారనమాట. అది లాంఛనం అనమాట. తర్వాత ఇది ఒక్కసారి ఇక్కడ లుక్ వేసుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళు పంపించినవి కూడా మీకు తెలిసిపోతుంది. తెలుసా, నా పెళ్ళప్పుడు నువ్వు పసుపు కుంకుమ పంపినవు కదా, అవి చాలా బాగున్నాయి అంట. మొన్ననే మా అత్త గుర్తు చేసి సూపర్ ఉండే కుంకుమ అమ్మ వాళ్ళు నీ పెళ్ళప్పుడు ఇచ్చినవి అని చెప్పింది. థ్యాంక్ యూ వదినకి చెప్పు. సరే చెక్క బొమ్మలు ఏంది బియ్యంలో అవి కూడా ఇస్తారా? కూడా ఇస్తారు బియ్యంలో. అమ్మాయి అబ్బాయి మాదిరిగా ఇంట్లో ఇప్పుడు పిల్ల పాకలతో ఉండాలి, సందడిగా ఉండాలన్న ఉద్దేశంతో కుంకుమ డబ్బీలు, పసుపు కుంకుమ సంబంధించిన సామాను, తర్వాత నల్లపూసలు, ఇలాకాకులు, అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా బొమ్మలు ఇస్తారు. ఇది నేనే నిన్న బొమ్మాట ఆడినప్పుడు కదా ఆట ఆడి ఆడపిల్లకు బొమ్మ చీర అని పెడతారు ఆడపిల్లకి. అసలు ఈ గంప నేను అర్చనకి ఇచ్చింది కూడా పైన అటక మీద ఎక్కించినాక అసలు ఏం చేస్తారు ఈ గంపతోటి? నాన్న వెనకటికి వస్తువులు తక్కువ ఉంటుండే ఇళ్ళల్లో. పెద్ద పెద్ద వస్తువులు ఎక్కడివిరా, ఏమైనా ఉంటే ఇత్తడి స్తంభాలు అట్లా ఉంటుండే. ఇట్లా ఇచ్చినవి కూడా జీడి అని దొరుకుతుంది, నల్లగా ఉంటాయి చూడు, జీడి గింజలు అంట. వాటిని కరగబెట్టి ఆ జీడి వస్తుంటారు నా గిన్నెలు ఈ గంపలలో పోసి వాటిలలో ఆవకాయలు ఇంత జాడీలు. ఇప్పుడు ఏం తింటారు నాయన, ఇంత చిన్న జాడీలో పెట్టుకుంటే సంవత్సరం తింటారు. అప్పుడు జీడి గంపలను చేసి వాటిల్లో కలుపుతుండి రావేసి చెడిపోదనమాట. అది ఎత్తి పెట్టుకునేవాళ్ళు, దానికి వాడుకుంటుండిన వాళ్ళు. అంటే ఏ చిన్నదైనా కానీ వాళ్ళు ఉపయోగం. పెళ్లికి పంపించిన చాటాలకు ఈ పెడతారు చూడు నాన్న, పేపర్లు, తర్వాత మెంతులేసి అట్లా చాటలు ముంటలు వాయడం అని అట్లా వాడుకునేవాళ్ళు. కింద కూడా ఇంకా సారా డబ్బాలు చాలా ఉన్నాయి. ఆ సీన్ లో పెట్టుకో. చాలా తెలివిగా చిన్న డబ్బా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. మాకే పర్సనాలిటీ తగ్గట్టుగా ఇచ్చారు. आजन्य प्राणानाजन्या आजन्या संरक्षाय केशवाय स्वाहा नारायणाय स्वाहा त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः गंगाजनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अंतर्धाय नमः ब्रजोत्तमाय नमः दोक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः
द्वासादयामि ज्योतिष्कदं द्वासादयामि ज्योतिर्विदं द्वासादयामि वाक्पतिं द्वासादयामि ग्रन्थिं द्वासादयामि बलवलाभं दीं द्वासादयामि दीप्यमानां द्वासादयामि रोचमानां द्वासादयामि अजस्रां द्वासादयामि बृहज्योतिं द्वासादयामि ज्योतिर्दीं द्वासादयामि आकृतिं द्वासादयामि कर्मदाक्षिण्ये नमः दीपराजाय नमः జనరల్గా మన తెలుగు రాష్ట్రాల వారికి కొత్తగా పెళ్ళైన అమ్మాయిల వెంట సారే పంపించడం అనేది ఆనవాయితీ ఉందన్నమాట. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక రకంగా సారే ఉంటుంది. మాకు వచ్చేసి కుంకుమ, పసుపు, పచ్చపిండి, శనగలు ఇవన్నీ కూడా 1.5 kg పంపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత స్వీట్లు, తర్వాత కొబ్బరి గిన్నెలు 108 ఇలా పద్ధతి ప్రకారంగా ఎవరి ఇంటి ఆచారం ప్రకారంగా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా మా లేఖ్యకు ఇవన్నీ కూడా వాళ్ళు పుట్టింటి నుంచి పంపించారు. సో ఈ విధంగా పుట్టింటి నుంచి సారే వచ్చింది కాబట్టి అది మనం ఒక్కరమే తినకుండా పక్కన వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సారే కోసమని ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు మా ఆడపడుచు, మా తోటికోడలు వీళ్ళంతా కలిసి. సో వీళ్ళందరూ ఈ ప్యాకింగ్ చేసే లోపల నేను అసలు రెడీ అవ్వలేదు. పొద్దున్న తెల్లవారుజాము లేచి స్నానం చేసి ఇట్లా ఉన్నానంటే ఇవన్నీ ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పేసి నేను ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్తున్నా. नारायण भगवान की जय। नमस्करोमि सत्यनारायण भगवान की जय। నారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన ఫలము పూసిన వారికి ఊదిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా మంగళం గోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి రోజాయ సర్వభౌమాయ మంగళం నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సన్మంగళాని భవంతు నీరాజనం సమర్పయామి నీరాజనాంతే శ్రద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి జయ బలో సత్యేశ్వర భగవాన్ కీ జై ఓం ధాతా సాధ్యమురాజహార సక్రప్రవిద్వాన్ విద్వాన్ నమత ఇహ భవతి నాన్యపన్నాయ విద్యతే నశీరుషం దేవం విశ్వాక్షం విశ్వడంభం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వః పరమాన్ నిత్యం విశ్వం నారాయణ గుంహరిం జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః అందచరత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః యజ్ఞో వై విష్ణుః స్తోత్రయోది స్వాహేతి సామ్రాజ్యం భోజ్యం పారమేశ్యం రాజ్యం అమృతపర్యాయ ఏకలాలితి శ్రీరమాజనవేంకటనారాయణ స్వామినే నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి మాత్రం వేసేయండి అక్షతలు ప్రదక్షిణం మళ్ళీ అక్షతలు ప్రక్షాళయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు నమస్కార పూర్వక దండ ప్రణామం సమర్పయామి. దోషులు పట్టండి. ఇదైతే అందరూ చెప్పండి. మాట్లాడిన వాళ్ళందరూ కూడా మనసు ఎక్కడెక్కడో పోయి వచ్చి ఉంటుంది కదా. అందరు స్వామి వారికి ఒకసారి అపరాధం తెలిపండి. అందరూ కూర్చోండి. దోషులు పట్టండి. చెప్పండి. అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోయం దాసోయం పుత్రోహం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దన ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధిం నజానామి క్షమ్యతాం పరమేశ్వర రాధాకృష్ణ వివ సఫల మనోరథ సిద్ధిర్భవంతు శ్రీమంతోరు మహాంతోరు గృహంతో తదాస్తు గురుదేవతా ప్రసాదేన నిశ్చింతో నిర్వగో నిర్వ్యసనో నిర్దుఃఖో భగవద్భక్తిమాయోక్తాం భవంతు శ్రీమంతో మహాంతోరు గృహంతో తదాస్తు అన్యోన్య దాంపత్య సిద్ధిద్వార ఐహిక ఆముష్మిక సుఖదీవంతు శ్రీమంతోరు మహాంతోరు తదాస్తు సౌభాగ్య సఫలావాప్తిద్వార ఆచంద్రార్కం చెల్లా వంశాభివృద్ధి తదాస్తు నిరంతరం ధర్మ సిద్ధిరస్తు తదాస్తు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు తదాస్తు దేవా అవంతు శోభాజై పితరోను వదంతు చెప్పండి. నాంది నీరు పట్టుకోండి. ఇప్పుడు చేతిలో కొట్టాలి. మన శబ్దం చేశారుగా నేను ఇలా ఇలా చూపించినప్పుడు శబ్దం కింద నుంచి కొట్టాలి. పూర్ణాలు ఎగరకూడదు. చెప్పండి. నాంది కులదేవతాః ఇష్టదేవతాః సర్వే దేవతాః
నా దేవతాః నా నా కనిష్ట కుమారుడకు కుమారుడకు చిరంజీవి చిరంజీవి చల్లా చల్లా శ్రీకాంత్ శర్మ శ్రీకాంత్ అలేఖ్య వివాహమునకు సకుటుంబ సపరివార సమేతముగా ఇచ్చేసినందులకు ధన్యవాదములు. మీ స్వస్థలములకు తిరిగి చేరుకొని మరల మా ఇంట శుభకార్యమునకు రావలసినదిగా ప్రార్థన. మాం రక్షంతు మమ సహకుటుంబగుం రక్షంతు. ఓం ఇడ ఏహి ఇడామగ్నే పురగం సగం సనింగోశ్చత్వం భవానాయ సాద శాన్నస్తోనుస్తు నయ విజావాగ్నే సాతే సమితిర్భూత్వస్మే చెప్పండి. నాంది కులదేవతలను ఇష్టదేవతలను మంటప దేవతలను గృహదేవతలను సర్వే దేవతలను మా ఆహ్వానమును మన్నించి నా కనిష్ట కుమారులకు చిరంజీవి చల్లా శ్రీకాంత్ శర్మ అలేఖ్య వివాహములకు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసినందులకు ధన్యవాదములు. మీ స్వస్థలములకు తిరిగి చేరుకొని మరల మా ఇంట శుభకార్యమునకు మా ఆహ్వానమును మన్నించి రావలసినదిగా ప్రార్థన. మాం రక్షంతు మమ సహకుటుంబకం రక్షంతు. అదితేహి ఈడామహే దేవాగం ఈడేన్యాన్ నమస్యామ నమస్యానో యజామ యజ్ఞ నిత్యాహ మనుష్యా వా ఈడేన్యా అన్న చెప్తున్నా పొద్దే వాళ్ళని కాదు అంటది వాస్తవానికి కాకులు తినవలసి అమ్మ లోబడి కదా.
సో చూసారు కదండి, డే 6 ఈవెంట్ ఈ విధంగా చాలా ఆహ్లాదంగా సంతోషంగా జరుపుకున్నాము. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటతో మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాము. వాళ్ళు అమ్మాయి పుట్టింటి నుంచి వచ్చిన సారేనందరూ కూడా ముత్తైదులందరికీ కూడా పంచాము. ఇంకా అమ్మాయితో గాజులు, పూలు, పండ్లు ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. సో ఈ విధంగా మేము పెళ్లి సంబరాలన్నీ కూడా చేసుకున్నాము. రేపు వాళ్ళ ఇంట్లో, అమ్మాయి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. అక్క మీరేమైనా చెప్పేది ఉంటే మా వాళ్ళకి చెప్పండి. ఇదండి, మేము ప్రతి ప్రోగ్రామ్ కూడా మీకు వీడియోస్లో చూపిస్తూనే ఉన్నాము. డే 1 నుంచి మొదలుకొని డే 6 వరకు. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతంతో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఎండ్ చేస్తున్నాము. అందులో ఏంటంటే దేవతల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తారు కదా, ఈరోజు ఆ దేవతల్ని కూడా మేము మళ్ళీ వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి పంపించేసేసాము. చాటగొట్టడం అంటారు కదా, వాళ్ళని కూడా పంపించేసేసాము. అంటే దీంతో ఈ ప్రోగ్రామ్ ఎండ్ అన్నట్టు. సత్యనారాయణ స్వామి వ్రతంతో ఈ ప్రోగ్రామ్ అంతా ఎండ్ అయిపోయింది. మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాము కులదేవత అందరి దేవతలను ఆహ్వానించడం అనేది కూడా. సో అప్పుడు అందరి దేవతలను ఆహ్వానించి ఇంట్లో అలా పెట్టుకుంటాం అనమాట. మళ్ళీ ఈ రోజు చాటగొట్టడం అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత వాళ్ళని చాటగొట్టేసేసి, అంటే చాటగొట్టడం అంటే దేవతల్ని పంపించడం అన్నట్టు. వాళ్ళకి మనం వాళ్ళని ఉంచుకోలేం కదా, దేవతల్ని అవును మరి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పంపించేసేసి మళ్ళీ శుభకార్యాలకి రండి అని చెప్పి వాళ్ళని పంపించేసేస్తాం. పోయి రండి అని చెప్పి అది ఆ విధంగా ఎండ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పిల్లల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.